దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని దేవుడి కృపను బట్టి ఇలా మీ ముందుకు రావాలని దేవుడి కృప చూపించాడు. అదేమిటంటే రీసెంట్గా ఒక హస్బెండ్ కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ కుటుంబంలో భార్య భర్తల యొక్క సమస్యలు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యల విషయంలో మాట్లాడుతూ ఆయన ఒక మాట తెలియచేశాడు. తన కుమార్తెల విషయంలో మాట్లాడుతూ తన కుమార్తెలు బాగా చదువుకోవాలి, బాగా మంచిగా పొజిషన్లో రావాలి అని అనుకున్నారు. చాలా మంచిదే. మంచి ఉద్యోగాలు కూడా రావాలనుకుని చాలా మంచిదే. వివాహం మంచిగా జరగాలని చాలా మంచిదే. కానీ ఇంకొక మాట ఒకటి ఆయన తెలియజేశారు. ఏంటంటే ఈ విధముగా వాళ్ళ కుమార్తెల్ని హెచ్చరిక చేస్తున్నారంట. బాగా చదువుకోండి, మంచి ఉద్యోగం రావాలి, మంచి పొజిషన్ ఉండాలి. ఒకవేళ రేపొద్దున మీ భర్త ఎలాగున్నప్పటికీ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని చెప్పారు. ఒక రకంగా మీకు మంచిగానే ఇది కనిపించవచ్చు. కానీ నేను అంటున్న ఒక మాట ఏంటంటే అటువంటి ఉదాహరణలు చూపించి మీ కుమార్తెల యొక్క మనసులో ఈ మాటలు వేస్తే రేపు వచ్చేవాడు ఎలాగుంటాడో ఎందుకు చెడుగా అనుకోవాలి? అందరూ చెడుగానే ఉన్నారా? అందరూ ఇబ్బందికరంగానే ఉన్నారా? అంటే వివాహం అన్నీ మనం చూసుకుని మనం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు చిత్తంలో జరిగితే అది అద్భుతంగా అది ఉంటుంది. కానీ ఈ మాటలు వాక్యం అవగాహన లేని ఆత్మీయత లేని మాటలు రేపొద్దున హస్బెండ్ ఎలా వచ్చి ఎలాగుంటారు ఏంటో. కాబట్టి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఒకవేళ ఈ మాటలు చెప్తే ఆమె ఏమనుకుంటుందండి? ఒకవేళ ఏదైనా చీమ చిటుకమన్నా సరే ఇంక నీకు నాకు సంబంధం లేదు, నా పని ఏది నేను చేసుకుని ఉద్యోగం చేసుకుని నీ మీద బతకాల్సిన అవసరం లేదు, నీ కింద నీ కాళ్ళ కింద చెప్పులా బతకాల్సిన అవసరం లేదు, తల దించుకొని బతకాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి వెళ్ళిపోతారండి. ఎందుకంటే వాళ్ళ మనసులు మీరే పాడు చేస్తున్నారు తల్లిదండ్రులుగా. రేపొద్దున భర్త ఎలాగుంటాడో ఎందుకు అనుకోవాలి? భర్త చాలా మంచిగా ఉంటాడు, ఎలాగున్నా సరే అతను మనం లోపరుచుకోగలం, ఎలాగున్నా సరే అతని యొక్క మెప్పును మనం సంపాదించుకోగలం, అతని ఫేవర్ మనం సంపాదించుకోగలం అని మనం నేర్పించవచ్చు కదా. ఉద్యోగం చేయండి, బాగా చదువుకొని అన్న చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఉదాహరణ పట్టుకోవాలా? సో కాబట్టి అర్థం చేసుకోండి. మన ఒక మాటని మన కిందనున్నా లేకపోతే మన పిల్లలకి తెలియచేస్తున్నామంటే అది ఎంతవరకు దారి తీస్తుందో. ఎందుకంటే ఇంట్లో ఉన్నట్టుగా అత్తగారింట్లో ఎక్కడ ఉండదు, అది ఫిక్స్. మమ్మీ ఇల్లే, అత్తగారిల్లే. సో కాబట్టి అక్కడ అడ్జస్ట్ అయ్యే ఆలోచన, ప్రేమతో నడుచుకునే ఆలోచన, అత్తగారు మెప్పుని సంపాదించుకోవాలి, మావయ్య గారి మెప్పుని సంపాదించుకోవాలి, తోడుకోడలు ఆడబడుచులు వాళ్ళ మెప్పుని సంపాదించుకోగలగాలి. అలా మనం బలపరచాలి. కానీ వాళ్ళు ఏదైనా అన్నారంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడపాలంటే కుటుంబాన్ని విడగొట్టుకోమనా. పూర్వకాలంలో వారు ఎలాగైనా సరే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా భర్తను కన్ను పెట్టుకుని ఉండేవారండి. వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఏడ్చేవారు తప్ప ఇటువంటి డేర్ డెసిషన్స్ చేసేవారు కదా ఎటువంటి కూడా. సో బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి? సామెతల గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. హల్లెలూయా. తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమేన్. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళని చదివించేది, వాళ్ళకు ఉద్యోగం వచ్చి చేసేది, వాళ్ళు వాక్య విరుద్ధంగా వాళ్ళు నడుచుకోవాలి లేకపోతే లోక విరుద్ధంగా నడుచుకోవాలని కాదండి. అర్థం చేసుకోండి. వాళ్ళు మంచి విషయాలతో వాళ్ళ మనసులు నింపండి. వివాహం అంటే కనీసం 6 నెలల ముందు వాళ్ళకి చెప్పాలి, పిల్లలకి చెప్పాలి, ఇదిగో నీకు వివాహం చేసే సమయం వచ్చింది, నీకు వివాహం చూస్తున్నాము, 6 నెలల సమయం ఉంది, ఈ 6 నెలలు కనిపెట్టుకో, ప్రార్థన చేసుకో, నీ మైండ్ని మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా సిద్ధపరచుకో, ప్రార్థన చేసుకో. అత్తగారి విషయంలో, కోళ్ళు లేకపోతే అక్కడ మావయ్య గారి విషయంలో, లేకపోతే మెట్టినింట్లో అక్కడ అత్తగారింట్లో ఎలా ఉండాలి, ఏం చేయాలనే విషయాలు సిద్ధపడిన 6 నెలలు ఏం చేయాలి? సమయం ఇవ్వాలి. ఈ 6 నెలలు టైం ఇవ్వాలి. ఈ 6 నెలలు మీరు చూసుకోవాలి. కాబట్టి అలా వాళ్ళు మనసుగా అన్ని విషయాలు వాళ్ళు సిద్ధపడితే అప్పుడు వాళ్ళు మ్యారేజ్ అనే ఆలోచన వారు వెళ్తారు. కాబట్టి ఆ టైం మినిమం 6 months వాళ్ళు టైం ఇవ్వాలండి. మీకు మ్యారేజ్ అన్న పాయింట్ వచ్చిన దగ్గర నుంచి కనీసం 6 months టైం ఉండాలి. ఆ టైంని బట్టి వాళ్ళు మానసికంగా అర్థం చేసుకుంటారు కుటుంబాన్ని విడిచిపెట్టి. అట్ ది సేమ్ టైం దీని యొక్క విషయాలు మరొక విషయం నేను తెలియచేస్తాను. ఈ 6 నెలలు కూడా మమ్మీ అత్తగారు అయిపోవాలి, డాడీ మావయ్య గారు అయిపోవాలి. అర్థమవుతుందండి? ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు కానీ వారు కానీ లేకపోతే ఏ తోటకోళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే వారిని అలా ట్రైన్ చేయగలగాలి. ఒకవేళ అత్తగారి ఇంట్లో ఉంటే ఎలా ఉండదు, ఒకవేళ అత్తగారు మాట్లాడేలా ఉంటే ఎలా మాట్లాడతారు, మావయ్య గారు మాట్లాడేటట్టు ఎలా మాట్లాడతారు, తల్లికి ఈజీగా గట్టిగా వాళ్ళు సమాధానం చెప్పేస్తుంటారు. కాబట్టి మనం అర్థం చేసుకొని వాళ్ళని జాగ్రత్తగా ఇది కాదు అని ప్రాక్టికల్గా వాళ్ళు నేర్చుకోగలగాలి. ఇదే నీ అత్తగారిల్లు అనుకో. ఈ 6 నెలలు కూడా
ఇదే నీ అత్తగారి ఇల్లు అనుకో, ఎలాగ నువ్వు మాట్లాడతావు, ఎలాగ నువ్వు కాఫీ అందిస్తావు, ఎలాగ వాళ్ళని వచ్చిన వారికి ఎలాగ నీళ్ళు అందిస్తావు, వచ్చిన వారికి ఎలాగ వాటర్ తాగడానికి ఇస్తావు, లేకపోతే వాళ్ళ భోజనానికి ఎలాగైతే చేతికి అందిస్తావు, ఇటువంటి విషయాలు వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళ కుటుంబం సంతోషంగా సమాధానకరంగా ఉంటుందండి. హల్లెలూయా. సో కాబట్టి చాలామంది కుటుంబాల్లో జ్ఞానం లేక వాళ్ళ కుటుంబాన్ని కూల్చుకుంటున్నారు. వాళ్ళు ఏదో పెద్ద పెద్ద పాపాలు చేశారని కాదు, కేవలము జ్ఞానం లేక. ఈరోజు అలా మనం ఉండకూడదు. దేవుని ఒక కృపను బట్టి విశ్వాసులు మనం అందరం కూడా ప్రార్థన పరకంగా ఉన్నప్పుడు దేవుడి కుటుంబాన్ని కట్టి బలంగా దేవుడి యొక్క సామ్రాజ్యానికి, లేకపోతే దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క కార్యాలకి ఆ కుటుంబాన్ని దేవుడు వాడుకునేలాగా మనం అందరం జీవించాం. ప్రభు దేవుని యొక్క కృప మీ అందరికీ తోడే ఉండేను కాక. ఆమేన్.